నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఇంతమంది చెప్పిన తర్వాత బాబు గారు కాదంటారా? సరే, తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఒక కల్చర్ ఉంది. ఏంటంటే ఫీలర్స్ ముందర వివిధ వర్గాలు వివిధ శ్రేణుల ద్వారా జనంలోకి పంపించి ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత మీరందరూ కూడా క్రమశిక్షణతో మెలగండి, అట్లా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడకమాకండి అని. అంటే ఇదేదో కొత్తగా ఒకసారి అయితే జనానికి ఏదో నిజమేమో ఇలాగ అయిపోతుందేమో అని. బట్ రిపీటెడ్గా 30 ఏళ్ళుగా చూస్తూ వస్తున్నది కదా ఎక్సర్సైజ్. స్క్రిప్ట్ మార్చకపోయేసరికి వచ్చిన ఇబ్బంది ఇది. అండ్ నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారి రొట్టె విరిగి నేతిలో పడింది. ఆయన జాక్పాట్ కొట్టారు. ఆయన ప్రమేయం లేకుండానే పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. కూటమిలో చిచ్చు మొదలైంది అని వైసీపీ చేతనైనంత స్థాయిలో సంకలు కొట్టుకుంటుంది, వాస్తవాలు ఎట్టా ఉన్నప్పటికీ. సరే, ఈ డెవలప్మెంట్స్ అన్నీ అటు ఉంచితే దావోస్ మీద పడాల్సిన కళ్ళు లోకేష్ మీదే ఎందుకు పడుతున్నాయి? వీటన్నిటి మీద కూడా మాట్లాడటానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అలాగే నమస్కారం అండి మహేష్ గారు. అండ్ ఊట్ల సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. అలాగే సుజాత గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. కృష్ణాంజనేయులు గారు, ముందర ట్వీట్లతో మొదలెడదామండి, తర్వాత అది కొట్లాట్లు దాకా ఎట్లా దారి తీసింది నిన్నంతా చూసాం. ఒకళ్ళు అగ్గిపుల్ల రాజేస్తే మిగిలిన వాళ్ళు సామాగ్రి అంతా తీసుకొచ్చారు. సాయంత్రానికి ఏంటంటే నష్ట నివారణ బృందం పేరిట ఒక హెచ్చరిక, ఒక ఉగ్ర రూపం కన్నెర్ర చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇంత బారు లెటర్ రిలీజ్ చేసింది. ట్వీట్స్ చూద్దామా అసలు? అంటే ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ని బీలిటిల్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఆయన ఎవరో సాయి చౌదరి గారట, ఆయన రాశారు, పెట్టుబడులు తీసుకొచ్చే, అంటే మిగిలిన అబ్యూజివ్ లాంగ్వేజ్ నేను వాడినండి, మీరు ఎలాగో చదువుతారు కాబట్టి నేను మళ్ళీ వేరే చెప్పక్కర్లా. పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ము ఉందా నీకు అని. పెట్టుబడుల దాకా వెళ్లాల్సిన అవసరం ఏముందండి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలంటే తీసుకోవచ్చు కదా. కృష్ణాంజనేయులు గారు, ఆ ట్వీట్ చూడండి ఒకసారి. మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి కృష్ణాంజనేయులు గారు. నేను మీట్లో లేనండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుంది. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా కూటమికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటువంటి అంశం మీద తెలుగుదేశం పార్టీలో ఈ చర్చ మొదలైంది. ఎవరో సోషల్ మీడియాలోనో లేకపోతే సాదాసీదా వ్యక్తులు మాట్లాడినటువంటి వ్యవహారం కూడా కాదు. పొలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆయన నేరుగా బహిరంగ సభలోనే ఈ విధమైనటువంటి డిమాండ్ ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత చాలా మంది మాట్లాడారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కానివ్వండి, అందరూ కూడా మాట్లాడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ డిమాండ్ ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కింద వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. ఇది ఎలా తీసుకొచ్చారు, ఎందుకు వచ్చింది అని అంటే, ఇదేం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియకుండా ఎవరో వ్యక్తిగతంగా చేసినటువంటి డిమాండ్ల కింద నేను అనుకోవటం లేదు. తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొచ్చి ఈ చర్చ పెట్టి ఉండొచ్చు అనేటువంటి దాని మీద మీరు చెప్పారు కదా, వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి. ముందే ప్రజల్లోకి ఒక మోసగాడి దగ్గర నుంచి ఒకటే స్క్రిప్ట్ అండి, మార్చాలి కదా. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, ఒకవేళ ఇప్పుడు ఈ చర్చని ప్రజలకు ముందుకు తీసుకొచ్చి ఈ సమయంలో నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ. కానీ ఎందుకు తీసుకొచ్చింది మరి? ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు చర్చ తీసుకొచ్చింది అని, ఎందుకు ఇవ్వలేదు అని అడగొచ్చు మన నాయుడు గారు. ఎందుకు అని అంటే, వాళ్ళు ఆల్రెడీ 135 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు అసలు వాళ్ళు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, వాళ్ళ సొంతంగా వాళ్ళకి బలం ఉంది తెలుగుదేశం పార్టీకి. కానీ ఇప్పుడు మొన్న ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ డిప్యూటీ సీఎం వచ్చి ఇచ్చారనుకోండి, అప్పుడు పెద్ద చర్చ ఉండేది కాదు. ఆటోమేటిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణే కాదు, నారా లోకేష్ కూడా మాకు ఇంపార్టెంటే, మాకు ఇద్దరు అనేటువంటి దాని మీద జరిగిపోయేది. ఇప్పుడు గిన నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం గిన ఇస్తే పవన్ కళ్యాణ్కి ఆయన స్థాయిని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోనే నారా లోకేష్కి ఇచ్చారు అనేటువంటి చర్చ కూటమిలో
ఈ విధమైనటువంటి కుప్పట్లు రాజుకోవటానికి ఇది కారణమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ చర్చ పెట్టారు? మరి ఈ చర్చ ముందుకు రావటం కారణం ఏంటి అని అంటే ఒకటే, మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరులో కానివ్వండి, లేకపోతే రాజకీయాల్లో కానివ్వండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్లో దూసుకొని వెళ్తున్నాడు. ఆయనకి వెనకాల బీజేపీ కూడా పూర్తి స్థాయి సపోర్టు అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అది ఏ స్థాయిలో వెళ్తోంది అని అంటే ఆయన ధోరణి ఒక రకంగా ఈ ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే చీల్చి చెండాడుతున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి పనేం కాదు. ఈయన అనేక సందర్భాల్లో ఇప్పుడు తిరుపతి కానివ్వండి, అంతకుముందు మనం జరిగినటువంటి పిఠాపురంలో జరిగినటువంటి సభల్లో కానివ్వండి, అనేక సందర్భాల్లో ప్రభుత్వ వైఫల్యాల మీద, హోంశాఖ వైఫల్యాల మీద ఆయన మాట్లాడినటువంటి తీరు ఇవన్నీ కూడా మనం గమనించినటువంటి అంశం. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వచ్చినటువంటి ఆందోళన ఏంటి అంటే, మనకు 135 సీట్లు ఉన్నాయి, 21 సీట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున దూసుకుపోతున్నాడు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణే కనపడుతున్నాడు. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూడా ఆయన్ని ఏమి అనలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉంది పరిస్థితి. ఇంకొక వైపు నారా లోకేష్ ఏమో ఉన్నా లేనట్టే అసలు మంత్రిగా ఉన్నా కూడా అతని ప్రభావం ఏమి లేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ని రానున్నటి కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అనేటువంటిది స్పష్టంగా అందరికి అర్థమవుతున్నటువంటి అంశం. ఇది మీరు నేను మనం ఎప్పుడైనా డిబేట్లు అన్నప్పుడు అందరూ అలా ఎందుకుంటే